ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ పెయిన్ని చూస్తాం. తననేమో తన హౌస్ నుంచి వాళ్ళ పేరెంట్స్ బయటికి నెట్టేస్తారు. అప్పుడే వెన్ అంటుంది, మమ్మీ డాడీ మీరు ఇలా నన్ను ఎందుకు బయటికి పంపించేశారు? నా అకౌంట్లో ఓన్లీ 2 lakhs మాత్రమే ఉన్నాయి. దాంతో నేను ఎలా బతకాలి? ఎలాగూ 20 years నన్ను చాదారు కదా, ఇంకో 20 years పెంచితే అయిపోతుంది కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే తనకి మెసేజ్ వస్తుంది, తన ఏటీఎం కార్డ్ కూడా బ్లాక్ అయిపోయినట్టు. అసలు మీరు నిజంగా నా రియల్ మమ్మీ డాడీనేనా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో తన ఫ్రెండ్ తన యొక్క బాధ పోగొట్టడానికి తనని మీట్ అయి తన నైట్ క్లబ్కి తీసుకొని వస్తుంది. అలాగే అంటుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి అని తన కోసం మేల్ మోడల్స్ని హైర్ చేస్తుంది. అలాగే వాళ్ళందరినీ పిలిచి, చూడు వీళ్ళందరిలో ఎవరు బాగున్నారు అనగానే తను అంటుంది, వీళ్ళెవరు హ్యాండ్సమ్గా లేరు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇమీడియట్గా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీ మేనేజర్ని పిలవండి, ఎవరైనా హ్యాండ్సమ్గా ఉన్న మేల్ మోడల్ని పంపించమని చెప్పండి అని అంటుంది. అప్పుడే వెన్నీము, ఏంటి ఇక్కడ హ్యాండ్సమ్ మేల్ మోడల్స్ కూడా ఉంటారా అనగానే వాళ్ళ ఫ్రెండ్ లీసా అంటుంది, ఇప్పుడు నీకు హ్యాండ్సమ్ మేల్ మోడల్ కావాలి కదా, ఒక పర్సన్ ఉన్నాడు, అతను పైన కూర్చున్నాడు, అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ ఏంటంటే అతని వైఫ్ కోసం వెతుకుతున్నాడు. తన దగ్గర చాలా మనీ ఉన్నాయి, 3 times ఫుడ్ పెడతాడు, అలాగే మనీ కూడా ఇస్తాడు, జస్ట్ అతని వైఫ్గా యాక్టింగ్ చేస్తే చాలు అనగానే వెన్నంటుంది, ఏంటి 3 lakhs కూడా ఇస్తాడా మంత్లీ అంటే? 3 lakhs ఏంటి, అతనికి 3 lakhs అంటే నార్మల్ విషయం, జస్ట్ అతనికి ఒక వైఫ్ కావాలి, ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పాకి అలాగే పేరెంట్స్కి చూపించడానికి అని అంటాడు. అప్పుడే వెన్నంటుంది, అయితే ఈ జాబ్ నాకు ఓకే అనగానే, ఏంటి నువ్వు నిజంగానే ఓకేనా అని లీసా అడుగుతుంది. హా నిజంగానే ఓకే. ఇప్పుడే లీసా అంటుంది, నీకు విషయం చెప్పాలా, అతను ఎవరో కాదు మా అంకులే అనగానే వెన్నంటుంది, ఏంటి సిటీలోనే రిచెస్ట్ పర్సన్ వెన్నా అంటే? హా మరి అతను ఎందుకు ఇప్పుడు వైఫ్ని హైర్ చేసుకున్నాడు అంటే, వాళ్ళ పేరెంట్స్ అలాగే గ్రాండ్ పా ఏమో మ్యారేజ్ కోసం ఫోర్స్ చేస్తున్నారు, అందుకే అతను ఒక వైఫ్ని నటించడానికి హైర్ చేసుకుంటున్నాడు అని చెప్తుంది. ఆనేమో వాళ్ళ గ్రాండ్ పాతో వీడియో కాల్ మాట్లాడుతూ, గ్రాండ్ పా ఇందులో ఏ అమ్మాయిలు బాగున్నారని వాళ్ళని చూపిస్తూ ఉంటే గ్రాండ్ పా అంటాడు, ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకోమంటే ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళి అమ్మాయిని వెతుకుతున్నావా అని సీరియస్గా కాల్ కట్ చేస్తాడు. ఇదంతా సైడ్ నుంచి వెన్ అలాగే లీసా ఏమో విని నవ్వుతూ ఉంటారు. వాళ్ళ సౌండ్ ఏమో హాన్కి వినిపించి ఇమ్మీడియట్గా అసిస్టెంట్తో చెప్తాడు, గేట్ పక్కన ఎవరున్నారో చూడు అని. సో అనగానే అసిస్టెంట్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. సో అందులో నుంచి వెన్ అలాగే లీసా ఏమో లోపలికి వస్తూ ఉంటారు. వెన్ ఏమో నార్మల్గా పరిగెట్టుకుంటూ సడన్గా స్లిప్ అయి కింద హాన్ మీద పడిపోతుంది. అప్పుడే హాన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తనతో అంటుంది, మిస్టర్ నేను మీ గురించి న్యూస్ విన్నాను, మీరు వైఫ్ని హైర్ చేసుకుంటున్నారంట, అలాగే 3 times ఫుడ్ కూడా పెడతారంట, మనీ కూడా ఇస్తారంట, నేను మీ వైఫ్గా సూట్ అవుతానా అనగానే, నిజంగా నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా తర్వాత ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతావా అంటే, నాకు ఎలాంటి రిగ్రెట్ లేదులే, కానీ నాకు మంత్లీ 3 lakhs ఇవ్వాలి నా ఎక్స్పెన్సివ్ అనగానే సరే నువ్వు ముందు నా గ్రాండ్ పాతో మాట్లాడు, అప్పుడు మా గ్రాండ్ పా ఓకే అయితే నాకు కూడా ఓకే అని అంటాడు. ఇమీడియట్గా వీడియో కాల్లో గ్రాండ్ పాతో మాట్లాడుతూ, గ్రాండ్ పా నేను మీ కాబోయే గ్రాండ్ డాటర్లని, సో నేను మీ మనమోని చాలా బాగా చూసుకుంటాను, అలాగే తొందరలోనే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ని కూడా ఇస్తాను, ప్లీజ్ నన్ను ఒప్పుకోరా అనగానే గ్రాండ్ పా కూడా చాలా హ్యాపీగా వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకుంటాడు. ఇమీడియట్గా ఓకే ఓల్డ్ ఫ్రెండ్ అంటూ కాల్ కట్ చేస్తుంది. అది వినగానే గ్రాండ్ పా ఏమో షాక్ అవుతాడు. వెన్నేమో హాన్ని మనసులో ఒక గే లాగా ఊహించుకుంటుంది, ఎందుకంటే లీసా తన అంకుల్ గే అని చెప్తుంది కాబట్టి. సో సిస్టర్ మనం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం అనగానే హాన్ అంటాడు, నువ్వు నన్ను ఏమని పిలిచావంటే, ఏం లేదు హస్బెండ్ మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందామా అని అంటూ ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు, ముందు నమ్మించులే అని తను లేపేసరికి వాళ్ళ లీసా అలాగే అసిస్టెంట్ ఏమో వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. సరే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏంటంటే నువ్వు నా నేమ్ యూజ్ చేసుకొని నన్ను ఎక్కడ నేమ్ ఖరాబ్ చేయకూడదు, అలాగే సెకండ్ థింగ్ పేరెంట్స్ని అండ్ గ్రాండ్ పాపని
చాలా బాగా చూసుకోవాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. అప్పుడు తను అంటుంది, "నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లే. నేను మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను" అని అంటూ ఉంటుంది. అప్పుడే హాన్ అంటాడు, "నువ్వు నా గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం లే. ఒకవేళ నా మూడ్ బాగుంది అనుకో, మనిద్దరం నైట్ కూడా స్పెండ్ చేయొచ్చు" అనగానే అది వినగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతను గే కదా, ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని. సారీ నాకు వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "అంకుల్, ఇప్పుడు మీరు కండిషన్స్ పెట్టారు కదా, ఇప్పుడు మేము కండిషన్స్ పెడతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే" అని విని చెప్తూ ఉంటుంది, "మీరు మీ వర్క్లో బిజీగా ఉండండి, మేము మా వర్క్లో బిజీగా ఉంటాం. మేమేమో గేమ్స్ ఆడుకోవాలి" అనగానే హాన్ అంటాడు, "ఏం గేమ్స్" అని అంటాడు. "ఈరోజు మేము నైట్ క్లబ్లో 18 మెంబర్స్ మేల్ మోడల్స్ని బుక్ చేసుకున్నాం. సో ఈరోజు వాళ్ళతోనే గేమ్ ఆడుకోవాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి" అనగానే సరే అని హాన్ అంటాడు. అది వినగానే వెన్ అండ్ లీసా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే హాన్ ఏమో ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్ ఇల్లాకి కాల్ చేసి, బ్రదర్ ఇల్లా, ఇక్కడ లీసా ఏం చేస్తుందో తెలుసా, నైట్ క్లబ్లో 18 మెంబర్స్ మేల్ మోడల్ని హైర్ చేసింది. తను ఇక్కడ క్లబ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిందంట. ఇంకా తను ఎలా చేస్తుందో మీరే ఆలోచించండి, మీరేం చేయాలనుకుంటున్నారు అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక్కడేమో వెన్ అలాగే లీసా ఏమో మేల్ మోడల్స్తో ఫుల్గా మనీ చేస్తూ, ఫుల్గా డ్యాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి సాంగ్ ఆగిపోతుంది. వెన్ ఏమో అరుస్తూ ఉంటుంది, లీసా ఏమో ఎవరో సాంగ్ ఆపేశారు అనగానే అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "మ్యామ్, మీ కార్డ్ బ్లాక్ అయిపోయింది" అలా అనగానే తనేమో మెసేజ్ చూస్తుంది. వాళ్ళ డాడీ ఏమో, "నువ్వేం చేస్తున్నావు, మేల్ మోడల్స్ని హైర్ చేసుకున్నావా, ఇంకోసారి అలా చేసావనుకో ఈసారి కార్డ్ బ్లాక్ చేయడం కాదు, హౌస్ నుంచి బయటికి పంపించేస్తాను" అని అంటాడు. తనేమో షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ బాధని పోగొట్టుకోవడానికి ఒక రెస్టారెంట్కి వస్తారు. వాళ్ళేమో చికెన్ తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి, "నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా" అనగానే వెన్నంటుంది, "మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటుంది. ఆ పర్సన్కి ఏమో చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న చికెన్ని పడేస్తాడు. వెన్కి కూడా చాలా కోపం వచ్చి, "ఏంటి నువ్వు నా దగ్గర వేషాలు ఇస్తున్నావా" అని ఆ పర్సన్ని ఫుల్గా కొడుతుంది. లీసా అంటుంది, "చూస్తుంటే రోజుకి రోజుకి నీ స్ట్రెంత్ పెరిగిపోతుంది" అని అంటుంది. వెన్ అలాగే లీసా ఏమో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ క్లాస్మేట్ వస్తుంది. వాళ్ళ క్లాస్మేట్ అంటుంది, "పాపం, నేను హౌస్ నుంచి నెట్టేస్తే నువ్వు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావా" అని అంటుంది. వెన్కేమో చాలా కోపం వస్తూ, "నువ్వు ఇక్కడ నా దగ్గర వేషాలేయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటుంది. కానీ ఆ పర్సన్ ఏమో, "ఏంటి, నన్ను బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారు" అని గార్డ్స్తో చెప్పి తన మీదకి ఫైటింగ్కి పంపిస్తుంది. కానీ లీసా అలాగే వెన్ ఏమో ఇద్దరు గార్డ్స్తో ఈజీగా ఫైట్ చేస్తారు. ఆ అమ్మాయి ఏమో భయపడేసరికి తనను కూడా వెన్ బుద్ధి చెప్తుంది. అలా వాళ్ళు ముగ్గురు జైలుకి వెళ్తారు. అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, "ఒక్కసారి నా హస్బెండ్ ఇక్కడికి వచ్చాడనుకో, అప్పుడు మీ సంగతి ఏంటో చూస్తాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "మనం కూడా అంకుల్ని పిలుద్దామా, అంకుల్ ఇక్కడికి వస్తే మనకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది" అనగానే, లేదు, మా ఇద్దరికి ఇప్పుడే కదా కాంట్రాక్ట్ మ్యారేజ్ అవ్వబోతుంది, తన వైఫ్ ప్లేస్లో ఇప్పుడే కదా నన్ను హైర్ చేసుకుంది, ఒకవేళ నేను ఇలా చేశానని తెలిసిందనుకో నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు" అనగానే ఆ లేడీ అంటుంది, "మీరెవరినైనా పిలవండి, హస్బెండ్ వస్తే మిమ్మల్ని వదలడు" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "మా అంకుల్ ఎవరో తెలుసా, అతను హాన్" అనగానే, "ఏంటి, హాన్ ఇక్కడికి వస్తాడా, ఛాన్సే లేదు, అతను ఇక్కడికి రానే రాడు" అని అంటూ ఉంటుంది. హాన్ ఏమో ఆఫీస్లో నుంచి వెన్కి కాల్ చేసి, "ఈరోజు మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం అనుకున్నాం కదా, నీకు గుర్తుందా, సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్దామా" అంటే, లేదు, మార్నింగ్ వద్దు, ఈవినింగ్ వెళ్దాం" అని అంటుంది. "మార్నింగ్ ఎందుకు వద్దంటున్నావు, రీజన్ ఏంటి, నువ్వెక్కడున్నావు" అని అడుగుతాడు. "లేదు, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను" అని అనగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. ఇక్కడేమో ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. వాళ్ళ హస్బెండ్ రాగానే ఆ లేడీ అంటుంది, "చూసావా, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎంత బూల్ చేశారో" అనగానే బెన్ అంటుంది, "నువ్వే కదా మా ఇద్దరిని ముందు ఇబ్బంది పెట్టింది, మళ్ళీ నువ్వెందుకు ఇలా అబద్ధం మాట్లాడుతున్నావు" అనగానే వాళ్ళ హస్బెండ్ అంటాడు, "అసలు మీలాంటి పర్సన్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఇలా ఎవరినైనా ఫ్రెండ్ని ఇబ్బంది పెడతారా" అని అనగానే వెన్కి చాలా కోపం వచ్చి ఆ పర్సన్ మీద అరుస్తూ ఉంటుంది. లేడీ వాళ్ళ హస్బెండ్ ఏమో వెన్ మీద హ్యాండ్ రేస్ చేసి తనని కొట్టబోతూ ఉంటే అదే టైంకి హాన్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. హాన్ రాగానే వెన్ ఏమో యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. "చూసావా, వీళ్ళు నన్ను ఎంత బుల్ చేస్తున్నారో, నీ వైఫ్ అని చెప్పినా కానీ కనీసం కొంచెం కూడా నమ్మకుండా పైనుంచి నన్ను ఇలా బుల్ చేస్తున్నారు" అనగానే, "నీకు తెలుసా, నన్ను వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పారు, అలాగే సారీ చెప్పమన్నారు, నేను ఈ వైఫ్ అన్నా కానీ అతను వస్తే ఏం చేస్తాడు అని చీప్గా మాట్లాడారు నీ గురించి, నువ్వేంటో చూపి" అనగానే
ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఏమో నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అని అంటూ ఉంటే హాన్ మాత్రం వెన్ యొక్క మాటలే నమ్మి ఏంటి మీరు నా వైఫ్ మీద అరుస్తున్నారా, మీరు ఇలా నా వైఫ్తో ఇలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియట్గా మీరు నా వైఫ్కి సారీ చెప్పండి అనగానే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఏమో తన వైఫ్తో వెన్కి సారీ చెప్పిస్తాడు. ఆమె కూడా సారీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడే వెన్ అంటుంది సారీ తన వైఫే కాదు తన హస్బెండ్ కూడా నాకు చెప్పాలి అనగానే అతను అంటాడు నేను ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ని, ఒకవేళ నేను నీకు సారీ చెప్తే నా పరువు పోతుంది అనగానే హాన్ అంటాడు ఒకవేళ నువ్వు తనకి సారీ చెప్పలేదనుకో నిన్ను అలాగే నీ ఫ్యామిలీని కూడా డిసప్పాయింట్ చేస్తాను, తెలుసు కదా నా గురించి అనగానే ఆ పర్సన్ భయపడి వెన్కి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాన్ వెన్ని స్టేషన్ నుంచి తన హౌస్కి తీసుకొని వస్తాడు. అలాగే మేడ్కి చెప్తూ ఉంటాడు తిను నా వైఫ్ తినని జాగ్రత్తగా చూసుకో అనగానే మేడ్ ఏమో షాక్లోనే ఉంటుంది. హౌస్కి రాగానే తను అనుకుంటుంది వావ్ మళ్ళీ నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటుంది. అప్పుడే వెన్నడుతూ ఉంటుంది నువ్వు నిజంగా ఈ హౌస్లో నన్ను ఉంచడానికి ఏం రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదు కదా నా గురించి అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే హాన్ ఏమో తన ఫీలింగ్స్ ఆపుకోలేక తనకి కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెన్నేమో షాక్లో ఉంటుంది నా ఫ్రెండ్ చెప్పింది కదా ఇతను ఒక గే అని, మరి ఇతను ఇలా ఎందుకు చేశాడో అని అనుకుంటుంది. అరే నా ఫ్రెండ్ అనగానే గుర్తొచ్చింది తను పోలీస్ స్టేషన్లో ఉంది కదా మర్చిపోయాను అని అనుకుంటుంది. ఇమ్మీడియట్గా తన హౌస్కి తీసుకురాగానే లీసా ఏమో చాలా సీరియస్గా ఉంటే సారీ నిజంగా నా తప్పు కాదు, మీ అంకులే నన్ను ఇలా తీసుకొని వచ్చాడు అంటే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నీ బెస్ట్ ఫ్రెండ్నే నువ్వు గుర్తుపెట్టుకోలేదా అని అంటూ ఉంటుంది. లేదు మీ అంకులే ఇలా తీసుకొచ్చాడు అని తన కోసం చాలా బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ ఇచ్చి ఇవన్నీ నువ్వే తీసుకో అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కోపం కూడా మర్చిపోతుంది. లీసా అలాగే వెన్నేమో ఒక ప్లేస్లో కూర్చొని వెన్నడుతూ ఉంటుంది నిజంగా మీ అంకుల్ గే ఏనా అంటే హా మా అంకుల్ గే అతను అబ్బాయిలతో ఉండడం చూశాను నేనే నా కళ్ళారా అని అంటుంది. సో మేబీ అతను ఒక నార్మల్ సిస్టర్ లాగా ఫీల్ అయ్యి కిస్ చేశాడు కావచ్చు అని వెన్ అనుకుంటుంది. హాన్ ఏమో అసిస్టెంట్తో లీసా యొక్క బ్యాగ్ని బయట పడేసి అనగానే లీసా అంటుంది నేనెందుకు ఇక్కడ ఉండకూడదు, ఎలాగూ వెన్ కూడా ఇక్కడే ఉంటుంది కదా అంటే తను నా వైఫ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా ఎవరితోనైనా ఉండాలి అనుకుంటే ఒక పర్సన్ని వెతుక్కో అని చెప్తూ ఉంటాడు. అలాగే నీకు ఈ హౌస్లో ఉండడానికి రైట్స్ లేవు అని అంటాడు. అలాగే హాన్ అంటాడు మేమిద్దరం కలిసి ఈరోజు హౌస్కి వెళ్తున్నాం, సో నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని అక్కడి నుంచి వెళ్ళగానే అసిస్టెంట్ ఏమో మీ లగేజ్ మీరు తీసుకుంటారా నన్నే బయటికి పంపిస్తారా అనగానే తనేమో షాక్లో ఉండి చూస్తూ ఉంటుంది. హాన్ అలాగే వెన్నేమో హాన్ వల్ల హౌస్కి వస్తారు. వెన్నేమో హాన్ యొక్క హౌస్ చూడగానే అనుకుంటుంది ఇంత పెద్ద హౌసా, ఇతను ఇంత రిచ్ అనుకుంటే నేను ఇంకా ఎక్కువ మనీని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కదా, ఇంకా ఎక్కువ మనీని అడిగేదాన్ని కదా అని అనుకుంటుంది. అప్పుడే హౌస్ లోపలికి వచ్చి హాన్ తన గ్రాండ్ పాకి పరిచయం చేస్తాడు. సో గ్రాండ్ పా కూడా తనను చూసి నిజంగా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా, తిన్న అమ్మాయేనా అంటే గ్రాండ్ పా నేను అమ్మాయిగా అనిపించట్లేదా అని క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే గ్రాండ్ పా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలాగే హాన్ వాళ్ళ మమ్మీ డాడీకి పరిచయం చేస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క కజిన్ లిన్ వస్తుంది. లిన్ ఏమో వెన్ని చూడగానే ఏంటి నువ్వా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది తిను నీకు తెలుసా అనగానే ఆంటీ తిని నాకెందుకు తెలియదు, నా 2 పనులు ఊడగొట్టింది తినే కదా అనగానే వెన్నేమో నేను నీతో కొంచెం మాట్లాడాలి అని తనని పక్కకు తీసుకెళ్ళి నువ్వు రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు అనుకునే పర్సన్ నేను కాదు అని అంటుంది. అప్పుడే లిన్ అంటుంది నాకు బాగా గుర్తుంది నువ్వే అంటే అవునా ఆ టైంలో నువ్వేం చేసావని సరిగ్గా గుర్తు తెచ్చుకో అనగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో లిన్ అలాగే వెన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే సడన్గా వాళ్ళ దగ్గరికి వెన్ని చూసి లిన్ అంటుంది సారీ నేను బాగా డ్రింక్ చేయడం వల్ల నీ బాయ్ ఫ్రెండ్తో నైట్ స్పెండ్ చేశాను అనగానే తనేమో గట్టిగా కొట్టి సారీ నా హ్యాండ్ కూడా స్లిప్ అయింది అని అంటుంది. అలా మీరిద్దరు నన్ను కావాలని చీట్ చేశారు కదా అని వాళ్ళిద్దరిని ఫుల్గా కొడుతుంది. ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోగానే లిన్ వైపే చూస్తూ ఇమ్మీడియట్గా హాన్ దగ్గరికి వెళ్ళి హస్బెండ్ చూడు నన్ను ఎలా బ్లేమ్ చేస్తుందో, నీకు తెలుసు కదా నేను ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్, నేను అలా ఎలా చేస్తాను అనగానే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని హాన్ అంటాడు. ఇమ్మీడియట్గా తనతో అంటాడు తిను నీ కజిన్, సో నువ్వు ఇంకోసారి తిన మీద ఎలాంటి మాటలు చెప్పాలని చూడకు అని అంటాడు. అలాగే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. లిన్ కూడా ఓకే అని సారీ నేనే నిన్ను రాంగ్గా అర్థం చేసుకున్నాను అని సారీ చెప్తుంది వెన్కి.
అప్పుడే హాన్ వాళ్ళ డాడీ ఏమో హాన్‌తో మాట్లాడడానికి బయటికి తీసుకొని వెళ్తాడు. సో, లిన్ కూడా బెన్నీ అంటుంది, "నేను నీకు హౌస్ మొత్తం తీసుకొని చూపిస్తాను" అని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి అంటూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఈ ఫ్యామిలీ యొక్క కోడలవ్వాలనుకుంటున్నావా? నీతో ఓన్లీ హాన్ గేమ్ మాత్రమే ఆడుతున్నాడు. వన్స్ నీతో నైట్ స్పెండ్ చేశాక నీతో ఎలాంటి యూజ్ ఉండదు. నిన్ను బయటికి పంపించేస్తాడు" అనగానే, "అవునా? అంత ఇష్టం లేకపోతే ఒకసారి నువ్వే కాల్ చేసి కనుక్కో. అతను నన్ను వదిలేస్తాడా లేదా" అని లిన్ని బెదిరిస్తూ ఉంటుంది. బెదిరిస్తూ ఉంటే లిన్ అంటుంది, "నీకు తెలుసా నేను అతనితో కూడా నైట్ స్పెండ్ చేశాను" అని తన దగ్గర ఉన్న ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూడగానే ఏమో ఎలాంటి రియాక్షన్ ఇస్తుందంటే ఇమ్మీడియేట్‌గా తనని కొడుతుంది. అప్పుడే అక్కడికి హాన్ రాగానే ఏమో కావాలనే హస్బెండ్ నీతో తను నైట్ స్పెండ్ చేసిందంట. తను ఓవర్‌గా మాట్లాడేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక తనని కొట్టాను అనగానే, వాళ్ళ హస్బెండ్ ఏమో "నీ హ్యాండ్స్‌కి ఏం దెబ్బ తగలేదు కదా! చూపియ్యు" అని అంటాడు. అలాగే తనతో అంటాడు, "తను అబద్ధాలు చెప్తుంది. తన మాటలు నమ్మకు" అని అంటూ ఉంటాడు. చూడు తను కావాలంటే ఫోటోస్ ఇచ్చిద్దని ఫోటోస్ చూపియగానే, "నేను బయట ఎంత అందంగా ఉన్నా అవి ఏఐ ఫోటోస్ కదా! చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా" అని ఫోటోస్‌ని బయటికి పడేస్తాడు. అలాగే హాన్ ఏమో తన కజిన్‌తో అంటూ ఉంటాడు, "నువ్వు ఇంకోసారి ఇలా రాంగ్‌గా నా మీద అలిగేషన్స్ ఏసావనుకో, నిన్ను నీ ఫ్యామిలీని డిసప్పాయింట్ చేస్తాను" అనగానే లిన్ ఏమో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏమో "చూసావా తనెంత కోపంగా వెళ్తుంది. నేను తనని పట్టుకొని ఎలాగైనా కొడతాను" అనగానే తనేమో తన హ్యాండ్ పట్టుకొని ఆపుతూ ఉంటాడు. అప్పుడే హాన్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ అలాగే గ్రాండ్‌పా ఏమో వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే హాన్ అంటాడు, "నీకు తెలుసా గ్రాండ్‌పాకి అలాగే మా పేరెంట్స్‌కి ఇంకా నమ్మకం లేదు. మనిద్దరం ఫేక్ మ్యారేజ్ చేసుకున్నామని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు" అనగానే గ్రాండ్‌పా అలాగే వాళ్ళ పేరెంట్స్ ఏమో తన ఫేస్‌ని కవర్ చేస్తారు. గ్రాండ్‌పా ఏమో స్టిక్‌తో తన ఫేస్‌ని కవర్ చేస్తాడు. అప్పుడే బెన్ అంటుంది, "ఇంకా మనం ఎంతసేపు హగ్ చేసుకోవాలి" అంటే, "ఇగ హగ్ చూస్తుంటే వాళ్ళకి సరిపోవట్లేదు" అని ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తాడు. సో, వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేమో రూమ్‌కి తీసుకొచ్చి బెడ్ మీద పడేసేసరికి అప్పుడే అంటుంది, "మనిద్దరి మధ్యల కాంట్రాక్ట్ ఉంది కదా! అది ఓన్లీ నార్మల్ రిలేషనే కదా! ఫిజికల్ రిలేషన్ లేదు కదా!" అనగానే హాన్ అంటాడు. హాన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని, "మా గ్రాండ్‌పా అలాగే మా పేరెంట్స్ ఏమో డోర్ బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు వాళ్ళు మనం ఏం మాట్లాడుకున్నా వింటారు. నువ్వు జస్ట్ యాక్టింగ్ చెయ్యు" అనగానే తను బెడ్ ఎక్కి అరుస్తూ ఉంటుంది పెద్ద పెద్దగా. రొమాన్స్ లెక్క. గ్రాండ్‌పా అలాగే తన పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హాన్ ఏమో తను అలా ఎంజాయ్ చేస్తూ అరుస్తూ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ సీన్‌లో డైనింగ్ టేబుల్‌లో కూర్చుంటారు. సో, తను అనుకుంటుంది, "నేను బాగా యాక్టింగ్ చేస్తున్నాను వీళ్ళ ముందు" అని అనుకుంటుంది. గ్రాండ్‌పా ఏమో, "ఈరోజు నైట్ మీరిద్దరే ఇక్కడే ఉండండి" అనగానే హాన్ ఓకే అంటాడు. అది వినగానే ఏమో షాక్ అవుతుంది. ఏమో రూమ్‌లో బెడ్ మధ్యలో పిల్లోస్ వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఇంకో సైడ్‌కి రావద్దు అని. అప్పుడే హాన్ ఏమో తన డ్రెస్ బటన్స్‌ని విప్పుతూ ఉంటాడు. తనేమో అలానే చూస్తూ ఉంటుంది. అతను క్లోజ్‌గా వచ్చేసరికి తనేమో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇతను క్లోజ్‌గా వస్తే నేను కనీసం పక్కకు కూడా జరుగు అనట్లేను. అయినా ఇతను ప్రెసిడెంట్ కంటే మేల్ మోడల్‌గానే బాగా పనికొస్తాడు. కానీ ఇతను ఇప్పుడు దేనికి పనికిరాడు కదా! ఇతను ఒక గే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇతను గే కాకపోతే నేనే ఇతనితో నైట్ స్పెండ్ చేసేదాన్ని అని. అయినా నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను. నేనిక్కడికి మనీ సంపాదించడానికి వచ్చాను కదా! అని అనుకుంటుంది. తనంటుంది, "నువ్వు బయటికి వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను" అనగానే తను ఇమ్మీడియేట్‌గా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. అప్పుడే హాన్ ఏమో స్నానం చేసి బయటికొచ్చి, "ఒకవేళ నీకేమన్నా కావాలి అనిపిస్తే మంచి మూడ్‌లో ఉన్నాను" అని అంటాడు. అప్పుడు ఏమో, "నేను మంచి మూడ్‌లో లేను" అని తనొక పంచ్ ఇస్తుంది. సీన్‌లో హాన్ ఏమో గ్లాసెస్ పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే తన ఐకి దెబ్బ కాబట్టి దాన్ని కవర్ చేయడానికి. అప్పుడే అక్కడికి వెన్నొచ్చి, "నువ్వు నా ఫ్రెండ్ లీసాని హౌస్‌లో నుంచి ఎందుకు పంపించావు? తనకి హౌస్ లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా తనని బయటికి పంపించేశారు. నాలానే పాపం. తననిప్పుడు ఎలా తీసుకోవాలి? తనెలా ఉంటుంది?" అనగానే హాన్ అంటాడు, "నేను తనకి బుద్ధి చెప్పడానికి బయటికి పంపించాను. నా వైఫ్‌ని నైట్ క్లబ్‌కి తీసుకెళ్ళి మేల్ మోడల్స్‌ని అరేంజ్ చేస్తుందా? అందుకే తనని బయటికి పంపించాను" అనగానే, "సరే నువ్వెలాగో తనని బయటికి పంపించావు కాబట్టి తనతో పాటు నేను కూడా బయటికి వెళ్తాను. కావాలంటే మాకు జాబ్ దొరకకపోయినా ఒక హౌస్‌లో ఉండి పని చేసుకుంటాం" అనగానే ఇమ్మీడియేట్‌గా తను ఒక కార్డ్ ఇస్తాడు. ఆ కార్డ్ చూసేసరికి ఏమో సైలెంట్‌గా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ కూడా అది చూసి స్మైల్ ఇస్తూ ఉంటాడు. సో, లీసా అలాగే ఏమో షాపింగ్‌కి వెళ్తారు. వాళ్ళొక డ్రెస్ చూడగానే అదే టైంకి అక్కడికి వచ్చి, "ఈ డ్రెస్ నాకు కావాలి" అనగానే
వెన్ అంటుంది, "నీకు వేరే వాళ్ళ వస్తువులంటే చాలా ఇష్టం ఉంటుందనుకుంటా" అని అంటుంది. వెన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, "వదిలేసేయి, ఈ డ్రెస్ మనకెందుకులే, తన చాయిస్ కదా" అనగానే స్టోర్‌లో ఉన్న స్టాఫ్ ఏమో తన కార్డ్ చెక్ చేసి, "సారీ మ్యామ్, ఇందులో అంత మనీ లేదు. మీరు ఈ డ్రెస్‌కి స్పెండ్ చేసే మనీ" అనగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే లిన్ ఏమో, "ఇంత మనీ లేనప్పుడు ఇక్కడికొచ్చి షాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది" అని అంటాడు. ఇది వినగానే తనకి చాలా కోపం వచ్చి తనేమో వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో హాన్ అసిస్టెంట్‌తో వెన్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోమని చెప్తాడు. సో, అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, తను చిన్నప్పటి నుంచి మంచి ఫైటర్. తను అన్ని వెపన్స్‌ని యూజ్ చేయడం వల్ల తను ఏ ఐటెమ్‌నైనా ఈజీగా ఫైట్ చేస్తుంది అనగా, అలాగే తన బాయ్ ఫ్రెండ్ కూడా లిన్‌తో కలిసి చీట్ చేయడం వల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని ఫుల్‌గా కొట్టింది. నేనింకా భయపడ్డాను. మీరు జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే. లేకపోతే మీ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటాడు, "ఏంటి, మా ఇద్దరిది ఫేక్ మ్యారేజ్‌లా అనిపిస్తుందా?" అనగానే, "అలా ఏం కాదు" అని అసిస్టెంట్ అంటాడు. అసిస్టెంట్ ఏమో హాన్‌తో చెప్తూ ఉంటాడు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా తనని బయటికి పంపించేశారు. ఎందుకంటే వాళ్ళిచ్చే ప్యాకెట్ మనీ కంటే ఖర్చు పెట్టేది ఎక్కువ అమౌంట్ ఉంది అని తనని హౌస్ నుంచి బయటికి పంపించేశారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే హాన్ ఏమో వెన్‌కి కాల్ చేసేసరికి తన నెంబర్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. ఇక్కడేమో వెన్ అలాగే లీసా ఏమో పోలీస్ స్టేషన్‌లో ఉంటారు. ఎందుకంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఫైటింగ్ చేసింది కాబట్టి. అప్పుడే లీసాకి వాళ్ళ అంకుల్ నుంచి కాల్ వస్తూ ఉంటే లీసా వెన్‌కి చెప్తూ ఉంటుంది, "అంకుల్ ఎందుకు నాకు కాల్ చేస్తున్నాడు" అనగానే, "లేదు, అతన్ని నేను బ్లాక్ చేశాను. లేకపోతే నేను ఎవ్రీ మంత్ 3,00,000 అడిగాను. అతనేమో అంత అమౌంట్ కూడా ఆ కార్డ్‌లో లేదు. అందుకే నేను అతన్ని బ్లాక్ చేశాను" అని చెప్తుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ అంకుల్ ఇక్కడ రాకపోయారనుకో, అప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు అనగానే, "సరే, నువ్వు మీ అంకుల్‌కి కాల్ లిఫ్ట్ చెయ్యి" అని వెన్ చెప్తుంది. అప్పుడే కాల్ లిఫ్ట్ చేయగానే హాన్ ఏమో వాళ్ళిద్దరి దగ్గరికొచ్చి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొనొస్తాడు. సో, తను అంటుంది, "ఈరోజు మనం కోర్ట్‌కి వెళ్ళి డైవర్స్ తీసుకుందాం. ఎందుకంటే నువ్వు నాకు తక్కువ మనీ ఇచ్చావు. నీ వల్ల నా పరువు పోయింది" అనగానే ఇమ్మీడియేట్‌గా తను అన్‌లిమిటెడ్ కార్డ్ ఇస్తాడు. అది చూడగానే వెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా ఇందులో నీ తప్పు కూడా ఉంది. నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ముందు నా పరువు పోయింది. అందుకే నేను నీతో డైవర్స్ తీసుకోవాలనుకున్నాను అనగానే హాన్ ఏమో క్లోజ్‌గా వచ్చేసరికి తనకి కిస్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీసా వచ్చి, "ఈరోజు మనం బయటికి వెళ్ళాలి కదా" అని తనని తీసుకొని వెళ్తూ ఉంటే హాన్ ఏమో కోపంగా, "నా నెఫ్యూ ఎప్పుడు నా వైఫ్‌ని దూరం చేయాలని చూస్తుంది" అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరూ షాపింగ్‌కి వెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్‌లిమిటెడ్ కార్డ్ కదా! అదంతా హాన్ బిల్లింగ్ చూసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్ ఇల్లాకి కాల్ చేసి, "బ్రదర్ ఇల్లా, తనిలా బయట తిరుగుతుంది. మీరు తనని పట్టించుకోరా" అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ మెసేజ్ చేస్తాడు, "3 మినిట్స్‌లో నువ్వు హౌస్‌లో ఉండాలి" అనగానే తనేమో వాళ్ళ ఫ్రెండ్‌కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అప్పుడే వెన్‌కి వాళ్ళ బ్రదర్ కాల్ చేసి, "నేను బార్‌లో ఉన్నాను. కొంచెం ప్లీజ్ నన్నొచ్చి తీసుకెళ్ళు. నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది" అనగానే ఇమ్మీడియేట్‌గా తను బార్‌కి వెళ్తుంది. బార్‌లో వాళ్ళ బ్రదర్‌తో పాటు ఇంకో అబ్బాయి ఉంటాడు. అతనేమో వాళ్ళ బ్రదర్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటే వెన్నీ చూడగానే, "ఏ అమ్మాయినైనా ఇక్కడికి పిలిచింది. తను నన్నేం చేయగలుగుతుంది" అనగానే ఇమ్మీడియేట్‌గా తను ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. సో, ఆ పర్సన్‌ని ఫుల్‌గా కొట్టేసరికి, "నేను మీ ఫ్యామిలీ యొక్క లేడీ గురించి విన్నాను. ఫైటింగ్ స్కిల్స్ బాగా నాకు తెలుసు" అనగానే, "నువ్వు నా గురించి తెలిసినా కానీ, విన్నా కానీ ఇంకా మా బ్రదర్‌తో అలాగే నాతో గొడవ పడడానికి నీకెంత ధైర్యం" అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా తనేమో 5,000,000 కార్డ్ ఇచ్చి సారీ అని చెప్తూ ఉంటే, "ఏంటి, ఈ 5,000,000 కార్డ్‌కి నేను ఓకే అనాలా?" అనగానే వాళ్ళ బ్రదర్ అంటాడు, "ఓకే అను కదా! ఎందుకంటే ఇప్పుడు నన్ను కూడా మమ్మీ, డ్యాడీ బయటికి పంపించేశారు. ఈ మనీ మనకు చాలా ఇంపార్టెంట్" అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్ ఏమో వాళ్ళ బ్రదర్ యొక్క జేబులో మనీ పెడతాడు. అలాగే వెన్‌తో అంటాడు, "మనం డిన్నర్‌కి వెళ్దామా?" అంటే, "నేను ఇంతవరకు ఏ అబ్బాయితోనూ ఒంటరిగా డిన్నర్‌కి వెళ్ళింది లేదు. ఒకవేళ నువ్వు అంత ఇష్టపడితే నువ్వు నన్ను డైరెక్ట్‌గా హౌస్‌కే తీసుకెళ్ళు" అని అంటుంది. ఇక్కడేమో హాన్ కార్‌లో కూర్చొని వెన్ యొక్క ఫొటోస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తనకి మెసేజ్ వస్తుంది. ఆ బార్‌లో చాలా మనీని తను స్పెండ్ చేసినట్టు. తను అనుకుంటాడు, ఏంటి, తిను మళ్ళీ మేల్ మోడల్‌ని హైర్ చేసుకోలేదు కదా అని ఇమ్మీడియేట్‌గా బయలుదేరుతాడు. ఏమో బార్‌లో మీట్ అయిన పర్సన్ వెన్నే తన హౌస్‌కి తీసుకొనొస్తాడు. వెన్నేమో హౌస్ చూసి ఇది హాన్ యొక్క హౌస్ కదా అని అనుకుంటుంది. లోపలికి వెళ్ళగానే గ్రాండ్‌పాకి అలాగే హాన్ యొక్క పేరెంట్స్‌కి పరిచయం చేస్తాడు. "తిను నా గర్ల్ ఫ్రెండ్ మమ్మీ డ్యాడీ, తిను నా గర్ల్ ఫ్రెండ్" అనగానే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వు ఎవరి హ్యాండ్ పట్టుకున్నావు? ఎవరు గర్ల్ ఫ్రెండ్? నిజంగా నువ్వు నిజమే చెప్తున్నావా?" అనగానే వెన్ అంటుంది, "ఒక్కసారి నా హ్యాండ్ వదులు. నేను నీ గర్ల్ ఫ్రెండ్‌ని కాదు, నేను నీ సిస్టర్ ఇల్లాని" అని అంటుంది. నీ అన్నయ్య యొక్క వైఫ్‌ని అనగానే ఆ పర్సన్ ఏమో ఫుల్‌గా షాక్ అవుతాడు.
ఏంటి నా బ్రదర్ యొక్క వైఫా అని అంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి తను నా వైఫ్ అనగానే తను అంటాడు, అన్నయ్య నువ్వెప్పుడు నా ఇష్టమైన వస్తువుల్ని తీసుకుంటున్నావు, చిన్నప్పటి నుంచి ఇంతే కదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో వెనక్కి చెప్తూ ఉంటుంది, వాళ్ళిద్దరూ ఇంతే, ఏదైనా నచ్చితే ఇలానే గొడవ పడతారు అనగానే వాళ్ళ డాడీ కూడా అదే అంటాడు. సో నువ్వు దాని గురించి తప్పుగా ఆలోచించకు అని చెప్తూ ఉంటాడు. హాన్ యొక్క బ్రదర్ ఏమో తను నీకెప్పుడు వైఫ్ అయింది అనగానే ఇమ్మీడియట్గా తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తూ తిను నన్ను మ్యారేజ్ చేసుకుంది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. వెన్నేమో అది చూసి ఈ పర్సన్ ఏంటి ఎప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకొని ఎమ్మట తిరుగుతూ ఉన్నాడు అని అనుకుంటుంది. హానేమో తనని హౌస్ నుంచి బయటికి తీసుకొని వచ్చి, నువ్వు నైట్ క్లబ్లో అంత మనీ ఎందుకు స్పెండ్ చేసావు అనగానే, లేదు లేదు ఇది నేను నా బ్రదర్ కోసం చేశాను, అతను బార్లో అంత పే చేయాల్సింది అందుకే నేను చేశాను అని అంటుంది. సరే నువ్వు ఇంకోసారి నైట్ క్లబ్కి వెళ్ళకు అని హాన్ అనేసరికి, నీకెందుకు, మన ఇద్దరి మధ్యలో జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా, నా లైఫ్ నాది నీ లైఫ్ నీది, సో నువ్వు నన్ను రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అనగానే హాన్ ఏమో కోపంగా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడే హాన్ యొక్క బ్రదర్ వచ్చి, చూసావా మా అన్నయ్య ఎలాంటి పర్సన్, సో నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నీకు ఇంకో ఛాన్స్ కూడా ఉంది కదా, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో అనగానే వెన్నంటుంది, అంటే దీని మీనింగ్ నేను నీ అన్నయ్యకి డైవర్స్ ఇచ్చేసి నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలా అనగానే హాన్ యొక్క బ్రదర్ ఏమో అంటాడు, నువ్వు నీలాగా వేరే పర్సన్ నేను తక్కువ చూడను, నీకంటే హాన్ చాలా బెటర్ అనగానే, అతను ఏం బెటర్, అతను ఒక టైప్ ఆఫ్ పర్సన్ కదా అంటే అదే నాకు చాలా ఇష్టం, అతనికి నేను ఇష్టం ఉన్నా లేకపోయినా అతను అంటే నాకు చాలా ఇష్టం, అలాగే అతను చాలా టాలెంటెడ్ హ్యాండ్సమ్ కూడా, సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. ఇప్పుడే అక్కడికి హాన్ ఏమో వాళ్ళ మొత్తం మాటలు విని అక్కడే ఉంటాడు. ఏంటి నిజంగా నీకు అనిపిస్తుందా నేను ఒక గే అని అనగానే, అప్పుడే సడన్గా తను ఫస్ట్లో తనని కొట్టింది గుర్తొచ్చి తను ఒక చేయి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అనుకుంటుంది పాపం చూస్తుంటే ఎవరికి తెలియకుండా ఉంచాలనుకున్నాడు కావచ్చు సీక్రెట్గా, ఇప్పుడు నాకు తెలిసిపోయిందని చాలా బాధపడుతున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. సో తను అంటుంది, నాకు లీసా మొత్తం నీ గురించి ఆల్రెడీ చెప్పింది, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇమ్మీడియట్గా తన హ్యాండ్ పట్టుకొని అంటూ ఉంటాడు, నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు కావచ్చు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తనకి కిస్ చేయబోయేసరికి వెన్నేమో, ఓ మీ పేరెంట్స్ ఉన్నారని నువ్వు ఇలా యాక్టింగ్ చేస్తున్నావా అని అంటుంది. నేను యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, నేనేం యాక్టింగ్ చేయట్లేదు అని నిజంగానే నువ్వంటే నాకు ఇష్టమని కిస్ చేస్తాడు. అది చూడగానే గ్రాండ్ పా అలాగే పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హాన్ యొక్క బ్రదర్ ఏమో చాలా సాడ్గా ఉండేసరికి వాళ్ళ గ్రాండ్ పా అంటాడు, ఎప్పుడు బ్రదర్ యొక్క ఐటమ్స్ని దొంగతనం చేయాలని చూడొద్దు అని అంటాడు. ఎన్ని ఆలోచిస్తూ ఉంటుంది, అతను నిజంగా నన్ను కిస్ చేశాడా అని అనుకుంటూ ఉంటుంది. అయినా నేను ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఏముంది, నేను అతన్ని మనీ కోసమే చేసుకున్నాను, సో ఇదంతా నాకు అవసరం లేదు అనగానే అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, ఏంటి నువ్వు నా కోసం ఇలా ఆలోచిస్తున్నావు, నీకు ఒకవేళ ఓకే అంటే మన ఇద్దరం నైట్ స్పెండ్ చేస్తాం అనగానే తను అంటుంది, నువ్వు నా కోసం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు అని అంటుంది. అంటాడు, నేను నాతో పాటు ఇన్ని మంత్స్ నుంచి ఉంటున్నావు కదా, నీకు ఇంకా అర్థం కాలేదా నేనేంటో అని అంటూ ఉంటాడు. సో తనేమో, ఈ సిన్సియారిటీ నువ్వు ఇష్టమైన వాళ్ళతో నాతో చూపించాలని చూడకు అనగానే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నాకు ఎక్స్ట్రా మనీ ఇవ్వు అనగానే, అది కాదు ఇంకోటి చెప్పు అని అంటే, నువ్వు నీ లైఫ్లో ఎంజాయ్ చేయు, నేను నా లైఫ్లో ఎంజాయ్ చేస్తాను, అలాగే ఇంకోసారి నన్ను కిస్ చేయకు, ఇలానే చేస్తూ ఉంటే నా ఫైటింగ్ స్కిల్స్ తెలుసు కదా, నీ మూతో ముక్కో వంకర అవుతుంది అనగానే, సరే మంచిది అని అక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. తనేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అని అనుకుంటాడు, ఏంటి ప్రాబ్లం నాదా తనదా, నాకు కనీసం కిస్ చేయడం కూడా రాదా అని అనుకుంటాడు. ఆఫీస్లో అసిస్టెంట్తో ఎలా లవ్ చేయాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే బుక్స్ తీసుకొని వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వెన్ను రాగానే ఇమ్మీడియట్గా ఆ బుక్స్ అసిస్టెంట్ అలాగే హాన్ ఏమో కవర్ చేస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యేసరికి వెన్ వాళ్ళిద్దరిని చూసి, సారీ మీ ఇద్దరి ప్రైవసీని నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటా, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో అది చూసి నవ్వుతూ ఉంటాడు. హాన్ ఇమ్మీడియట్గా అంటూ ఉంటాడు, నువ్వు వెళ్ళి తనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యు అని అంటాడు. ఇక్కడేమో హాన్ ఎయిర్పోర్ట్కి రాగానే అదే ఎయిర్పోర్ట్ బైషాన్ చూస్తాం. బైషాన్ ఏమో హాన్ని చూసి ఎలాగైనా తినని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే బైషాన్ని పికప్ చేసుకోవడానికి లిన్ వస్తుంది. లిన్ చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా హాన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనగానే బైషాన్ ఏమో షాక్ అవుతుంది. వెన్ ఏమో తన ఫ్రెండ్ లీసాని మీట్ అయ్యి నైట్ జరిగిందంతా చెప్తూ ఉంటుంది, తను కిస్ చేసింది అలాగే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది. అప్పుడే లీసా అంటుంది, నేను నా కళ్ళతో చూశాను, మా అంకుల్ గేనే, సో నువ్వు
ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మా అంకుల్‌కి అబ్బాయిలంటేనే ఇష్టం అని చెప్తూ ఉంటుంది. "నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా!" అంటే, "నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు" అనగానే, మేబీ అతను యాక్టింగ్ చేశాడు కావచ్చు. వాళ్ళ పేరెంట్స్‌ని హ్యాపీగా ఉంచడానికి అని అనుకుంటుంది. అలాగే వెన్ మళ్ళీ అడుగుతుంది, "నువ్వు నిజమే చెప్తున్నావు కదా!" అంటే, లీసా ఏమో, "నేను విన్నాను అంకుల్ గురించి. చైల్డ్‌హుడ్ టైమ్‌లో తనకొక లవ్ స్టోరీ ఉండేదంట. సో, దానివల్ల అంకుల్ ఇలా ఏమన్నా అయ్యాడు కావచ్చు. అతన్నే ఇష్టపడుతున్నాడు కావచ్చు" అనగానే, మేబీ ఆ అమ్మాయినే ఇష్టపడుతున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే హాన్ నుంచి వెన్‌కి కాలొస్తుంది. నన్ను పికప్ చేసుకోమని. సో, తను కాల్ కట్ చేస్తూ వినిపిస్తలేదని, "ఏంటి మీ అంకుల్ అప్పుడే ఇంత ఫాస్ట్‌గా అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడు" అనగానే, "ఈరోజు మనం మేల్ మోడల్స్‌తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా!" అని వెన్ అంటూ ఉంటే, "నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా అంకుల్‌కి తెలియకుండా మనమే నైట్ క్లబ్‌కి వెళ్దాం మేల్ మోడల్స్‌తో ఎంజాయ్ చేయడానికి. అండ్ ఈరోజు ట్రీట్ కూడా నాదే. మనీ మొత్తం నేనే పే చేస్తాను" అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో తనేమో నైట్ క్లబ్‌కి వస్తుంది. వెన్నేమో మొత్తం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని ఇంక నుంచి హాని చూస్తూ మేల్ మోడల్ అనుకొని అంటూ ఉంటుంది, "హ్యాండ్సమ్ బాయ్, ఈరోజు నువ్వు నాతో నైట్ స్పెండ్ చేస్తావా?" అనగానే హానేమో తన వాయిస్ గుర్తుపట్టి, "నేను చాలా ఎక్స్‌పెన్సివ్" అంటే, "ఏం పర్వాలేదు. నా దగ్గర చాలా మనీ ఉన్నాయి" అనగానే, నేనేమో వెనక్కి తిరిగి, "నా వైఫ్ ఆడుకోవడంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనగానే", "హస్బెండ్, నువ్విక్కడికెందుకొచ్చావు? నువ్వు హౌస్‌లో కదా ఉండాలి" అంటే, ఒకవేళ నేనిక్కడికి రాకపోయుంటే వైఫ్ ఇక్కడ మేల్ మోడల్స్‌తో ఎంజాయ్ చేస్తున్న విషయం నాకు తెలిసేది కాదు కదా! నేను నీకు కాల్ చేస్తే నువ్వేం చెప్పావు? చాలా బిజీగా ఉన్నాను చెప్పావు. ఇదే వర్క్‌లో బిజీగా ఉన్నావా? అని అంటూ ఉంటాడు. సారీ, నేను రాంగ్‌గా చేశాను అని వెళ్ళబోతూ ఉంటే, అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ వస్తాడు. తినే నా వైఫ్ అని సిస్టర్ ఇలా అని పిలవమంటాడు. అలాగే వెన్‌తో చెప్తాడు, "తిను నా ఫ్రెండ్" అని చెప్తూ ఉంటాడు. సో, తనని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అదే టైంకి లీసా వచ్చి వెనక నుంచి వెన్‌తో, "నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను మెయిల్ మోడల్స్‌ని హైర్ చేశాను. నువ్వు ఎంజాయ్ చేయడానికి రావా?" అని తన హ్యాండ్ పట్టుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అంకుల్ ఏమో రిటర్న్ తిరిగి, "నువ్విక్కడ ఇదేనా చేసేది" అని వాళ్ళ డ్యాడీకి కాల్ చేస్తాడు. "బ్రదర్ ఇల్లా, నీ కూతురు ఇక్కడ మేల్ మోడల్స్‌ని హైర్ చేసిందంట. ఒకసారి కాల్ చెయ్యి" అనగానే లీసా ఏమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనేమో తనని హౌస్‌కి తీసుకొచ్చి కిస్ చేస్తూ, రొమాన్స్ చేస్తూ ఉంటాడు. తను అనుకుంటుంది, "నేనేం చేసినా ఎందుకు ఆపట్లేదు" అని అనుకుంటుంది. అయినా నా దగ్గర ఒక దారుంది దీన్ని ఆపడానికి అని ఇమ్మీడియేట్‌గా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. హానేమో తనని చూస్తూ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు క్యూట్ లిటిల్ గర్ల్‌లా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్‌ని చూస్తాం. బెన్ యొక్క కాలేజ్‌లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైమ్ హాన్ చూస్తాడు. ఎలా అంటే బెన్‌కి అలాగే తన ఫ్రెండ్‌కి గొడవ జరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన మీద వైన్ బాటిల్ వేయబోతూ ఉంటుంది. అదే టైంకి హాన్ వచ్చి వెన్నీ సేవ్ చేస్తాడు. అలా ఫస్ట్ టైం వెన్నీ చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఇక్కడ వెన్‌కి కూడా ఆ పర్సన్‌ని చూడగానే ప్రేమ మొదలవుతుంది. ఏమో, "ఏంటి నువ్వంత హ్యాపీగా ఉన్నావు? ఫస్ట్ టైమ్ చూడగానే అంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా ఫీల్ అవుతున్నావు. నేను ఆ పర్సన్ యొక్క నెంబర్ తెలుసుకుంటాను" అని తన వెనకాల వెళ్ళి హ్యాండ్సమ్ బాయ్ అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా హానేమో తన మాస్క్ తీసేసరికి, "అంకుల్ మీరా?" అంటే, "హా! నేనే" అని అంటాడు. "మీరిక్కడ ఏం చేస్తున్నారు?" అని అడుగుతుంది. "మీ మమ్మీ నీకోసం సెక్యూరిటీగా పంపించింది. కానీ నువ్విక్కడ బానే ఉన్నావు. అందుకే వెళ్ళిపోతున్నాను" అని అంటుంది. మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నిన్ను చాలా ఇష్టపడుతుంది" అంటే, "నాకు ఆల్రెడీ మనసులో వేరే పర్సన్ ఉన్నాడు" అని చెప్పగానే అప్పుడే హాన్ యొక్క ఫ్రెండ్ తన రూమ్‌కి పిలుస్తాడు. సో, హాన్ కూడా రూమ్‌కి వెళ్ళేసరికి వాళ్ళిద్దరిని తేడా అనుకోని లీసా వాళ్ళ అంకుల్‌ని గే లాగా ఫీల్ అవుతుంది. లీసా ఏమో వెన్ దగ్గరికి వచ్చేసరికి వెన్ మళ్ళీ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా వెన్ ఆపేసి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, "మనం ఇంత తొందరగా ఎందుకు బయటికి వెళ్తున్నాం? అలాగే నేను ఇంట్రెస్టెడ్‌గా ఉన్న పర్సన్‌ని తీసుకొనొస్తా అన్నావు కదా!" అంటే, "లేదు, అతను ఆల్రెడీ మనసులో వేరే పర్సన్ ఉన్నాడంట. అది కూడా అబ్బాయి కాదు అమ్మాయి" అనగానే తనేమో షాక్ అవుతుంది. సో, ఫ్లాష్ బ్యాక్ ఏమో అయిపోతుంది. వాళ్ళిద్దరూ మార్నింగ్ పడుకొని నిద్రలేస్తారు. అప్పుడే తన షర్ట్ బటన్స్ విప్పి, "ఏంటి నువ్వు షర్ట్ బటన్స్ విప్పావు? తొందరగా షర్ట్ ఏసుకో, లేకపోతే నాకు సిగ్గవుతుంది" అనంటే, హానేమో తనని దగ్గరికి లాక్కొని హగ్ చేసుకుంటాడు. "ప్లీజ్ నువ్వు నన్నిలా చేయకు. నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను" అని వెన్ అంటూ ఉంటుంది. అప్పుడే లీసా కాల్ చేసి, "ప్లీజ్ నువ్వు తొందరగా నా హౌస్‌కి వచ్చి నన్ను సేవ్ చెయ్యు" అని అంటుంది. ఇక్కడేమో వెన్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక ఫ్రెండ్ ఏమో హాన్‌ని బాగా ఇష్టపడుతుంది కాబట్టి, ఎలాగైనా వెన్ యొక్క పరువు తీయాలి అని వాళ్ళకి నైట్ క్లబ్‌లో ఒక ఫోటో దొరుకుతుంది. దాన్ని కావాలని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి తన పరువు తీయాలనుకుంటారు. నేమో లీసా ఒక హౌస్‌కి గిఫ్ట్ తీసుకొని వెళ్తుంది
ఆంటీకి. అప్పుడే లీసా అంటుంది, నేను మమ్మీకి మొత్తం చెప్పేశాను అనగానే తను గిఫ్ట్ కింద పడేసి మోకాళ్ళ మీద కూర్చొని, ఆంటీ ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటే, నేను ఈ విషయం మీ మమ్మీ డాడీకి చెప్తాను. ఎందుకంటే నీకు అలాగే హాన్‌కి అస్సలు సూట్ కాదు. సో మీరిద్దరు దూరంగా ఉండడం అనగానే కాల్ చేయబోతూ ఉంటే, ఆంటీ ప్లీజ్ మీరు కాల్ చేయకండి అని అంటూ ఉంటుంది. లీసా ఏమో, మమ్మీ వాళ్ళిద్దరిని ఒకరినొకరు చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఇలా వేరు చేయడం కరెక్ట్ కాదు. అలాగే అంకుల్ ఇంతవరకు ఏ అమ్మాయిని ఇంత ఇష్టంగా ప్రేమించలేదు. ఓన్లీ వెన్ని మాత్రమే చాలా ఇష్టంగా ప్రేమించాడు. అలాగే తన కోసం అన్‌లిమిటెడ్ కార్డ్ కూడా ఇచ్చాడు తెలుసా! తను ఎంత ఖర్చు పెట్టినా అతనికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, నువ్వు అతన్ని మనీ కోసమే డేటింగ్ చేయట్లేదు కదా అంటే, లేదా ఆంటీ అతను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు కదా! అలాగే నన్ను బాగా చూసుకుంటాడు. అందుకే అతనికి మ్యారేజ్ చేసుకున్నాను అని అంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో, మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని కూడా మీ మమ్మీ డాడీకి చెప్పడం నార్మల్ విషయం కాదు. ఈ విషయాన్ని మీ పేరెంట్స్‌కి చెప్పాల్సిందే అనగానే, ఆంటీ అతను చూడడానికి బాగున్నాడు. అందుకే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఏదో ఒక రోజు మా ఇద్దరికి నార్మల్ అయిపోయిందనుకో. ఏదో ఒక రోజు మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కోపం వస్తే మేమిద్దరం విడిపోతాం అనగానే, ఈ రోజుల్లో యంగ్ కపుల్స్‌కి మ్యారేజ్ అనేది ఒక జోక్‌లా అనిపిస్తుంది అని అంటుంది. సో అప్పుడే లీసా వాళ్ళ డాడీ ఏమో ఫోన్ తీసుకొని వచ్చి ఇంటర్నెట్‌లో ఫోటో వైరల్ అయింది చూపించి, చూడు నువ్వు నైట్ క్లబ్‌లో వేరే పర్సన్‌తో ఉన్నావు కదా! ఇది మీ మమ్మీ డాడీకి తెలిస్తే నీ సిట్యుయేషన్ ఏంటి అని ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే ఇమ్మీడియేట్‌గా ఇది హాన్ చూస్తే నన్ను ఏమనుకుంటాడు అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా హాన్‌కి కాల్ చేస్తుంది. హాన్ ఏమో లిఫ్ట్ చేయపోయేసరికి తను ఫోటో సరిగ్గా చూసి ఇది హానే కదా అని ఇమ్మీడియేట్‌గా హాన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సో లీసా కూడా మమ్మీ డాడీ ఈ విషయం గురించి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని నా వెనకాలే వెళ్తుంది. ఇక్కడ ఆఫీస్‌లో హాన్‌కేమో అసిస్టెంట్ ఫోటో చూపించి ఇది వైరల్ అవుతుంది అనగానే ఇమ్మీడియేట్‌గా ఈ ఫోటోని ఇంటర్నెట్‌లో తీసేపించండి. అయినా ఈ ఫోటోలో నేను ఎందుకు సరిగ్గా కనిపించట్లేను అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో రిపోర్టర్స్ వెన్ని అలాగే లీసాని పట్టుకొని అడుగుతూ ఉంటారు. వెన్ అడుగుతారు, ఏంటి మీరు నైట్ క్లబ్‌కి వీఐపీ కస్టమరా? మీరు రోజు మేల్ మోడల్స్‌ని అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారా అని అడుగుతూ ఉంటారు. వెన్‌కేమో కోపం వచ్చి మీరు పక్కకి వెళ్తారా అని అంటూ ఉంటే, అయినా మీరు హాన్ యొక్క వైఫ్ కదా! మీరు ఇలా చేయడం కరెక్టేనా? ఇప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి? అతను మిమ్మల్ని వదిలేస్తాడా అని అంటూ ఉంటారు. వెన్నేమో అరుస్తూ ఉంటుంది కెమెరాస్ అన్నీ ఆఫ్ చేయమని. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఏంటి నా వైఫ్ గురించి రాంగ్‌గా మాట్లాడుతున్నారు. అలాగే నైట్ క్లబ్‌లో ఉన్న పర్సన్ ఎవరో కాదు నేనే. మేమిద్దరం ఆ రోజు కావాలనే కాస్ట్యూమ్స్ వేసుకొని నైట్ క్లబ్‌కి వెళ్ళాం. దీన్ని పెద్ద న్యూస్ ఎందుకు చేస్తున్నారు అని రిపోర్టర్స్ మీద అరుస్తాడు. అలాగే అందరి ముందు తనకి ప్రపోజ్ చేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను అనగానే తనేమో గుర్తు తెచ్చుకుంటుంది. ఓహ్! 5 ఇయర్స్ బ్యాక్ నన్ను ఒక పర్సన్ మీట్ అయ్యాడు కదా! ఆ పర్సన్ ఎవరో కాదు ఇతను అనగానే, ఓహ్! ఫైనల్‌గా నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్నావా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే మీకు అర్థమైంది కదా! తిను నా వైఫ్ అనగానే రిపోర్టర్స్ కూడా, ఇంకా మీకేమైనా జవాబు కావాలా అనగానే రిపోర్టర్స్ కూడా భయపడి అక్కడి నుంచి సైడ్ తప్పుకుంటారు. వెన్ అలాగే హాన్ ఏమో హౌస్‌కి వస్తారు. అలా వాళ్ళిద్దరూ హౌస్‌కి వచ్చి నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తను అంటుంది, అలా ఎందుకు అనిపించింది లీసాకి? నువ్వు గే అనగానే, ఓహ్! ఇదంతా లీసానే మిస్‌అండర్‌స్టాండింగ్ చేపించిందా? నేను తనని ఇమ్మీడియేట్‌గా అబ్రాడ్ పంపిస్తాను అంటే, లేదు లేదు తను మన పిల్లలకి గాడ్ మదర్ అవుతుంది అంటే, తను మన పిల్లలకి గాడ్ మదర్ అవుతే మన పిల్లలు మన మాట వినరు అనగానే వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే తను స్టోరీ చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా మమ్మీ డాడీ యొక్క ప్రేమ నాకు ఎప్పుడూ లేదు. వాళ్ళు ఎప్పుడూ బిజినెస్ అని, వర్క్ అని, కంపెనీ అని బయటికి వెళ్తూనే ఉండేవాళ్ళు. నాకు మనీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతుండే. అలా నాకు మనీ అనేది అలవాటైపోయింది. మనీ ఖర్చు పెట్టడంలోనే నాకు హ్యాపీనెస్‌ని వెతుక్కుంటూ చాలా మనీ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఎలాగైనా నాకు బుద్ధి చెప్పాలి అని హౌస్ నుంచి బయటికి పంపించేశారు అనగానే హాన్ అంటాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీతో పాటు ఉన్నాను కదా! సో నీకెంత మనీ అంటే నేనంత చూసుకుంటానులే అని అంటాడు. అప్పుడే తను అడుగుతుంది, ఫస్ట్ నుంచి నువ్వు నన్నే ఇష్టపడితే నైట్ క్లబ్‌కి వచ్చి గ్రాండ్‌పాకి ఎందుకు నువ్వు అమ్మాయిల్ని చూపించావు అనగానే హాన్ ఏమో ఇదంతా నీ వల్లనే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. మా గ్రాండ్‌పాకేమో నేను అమ్మాయి అంటే ఇష్టం. నేను వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను అంటే గ్రాండ్‌పా ఏమో అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే నైట్ క్లబ్‌కి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలు చూపించాను. గ్రాండ్‌పాకి కోపం రావడానికి. అదేంకి నేను అక్కడికొచ్చి నీ వైఫ్ పొజిషన్‌కి అప్లై చేశాను కదా! అని తను అంటుంది. హా! నువ్వు ఒకవేళ నైట్ క్లబ్‌కి వస్తున్నావని నాకు తెలిసుంటే నేను డైలీ నీకోసం నైట్ క్లబ్‌కి వచ్చేవాడిని అని అంటాడు.
సో ఈ రోజు నుంచి మన ఇద్దరం నైట్ క్లబ్కి వెళ్ళొద్దు అని బెన్ ఏమో హాన్తో ప్రామిస్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హాన్ ఏమో వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని బెన్ యొక్క ఫ్యామిలీతో మనం మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. సో బెన్ యొక్క డాడీని మీట్ అయ్యి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే బెన్ యొక్క డాడీ అరుస్తూ ఉంటాడు, నేను నిన్న హౌస్ నుంచి పంపించింది నీకు కొంచెం బుద్ధి రావాలి, అలాగే మనీ అంటే ఏంటో తెలియాలి అని ఎక్స్పీరియన్స్ వస్తుందని పంపించాను. కానీ నువ్వు ఒక రిచ్ పర్సన్ చూసి అతన్ని మ్యారేజ్ చేసుకొని ఇలా మనీ ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయడానికి కాదు అనగానే హాన్ వాళ్ళ డాడీ అంటాడు, నేను బ్రైడ్ ప్రైస్ కింద తనకి 1 మిలియన్ ఇస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి, నేను ఇప్పుడు నా కూతుర్ని సేల్ చేయాలా అనగానే బెన్ అంటుంది, డాడీ సేల్ చేసే, నా వాల్యూ కూడా బాగానే ఉంది కదా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళ డాడీ అంటాడు. డాడీ నేను హాన్తో ఆల్రెడీ నైట్ స్పెండ్ చేశాను అనగానే అందరేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. వెన్ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో షాక్లో ఉంటారు. అయినా వీళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిందే కదా అని అనుకుంటూ ఉంటారు అది వినగానే. సో కార్లో కూర్చొని నీకెంత ధైర్యం మీ మమ్మీ డాడీ ముందు ఇలా చెప్పావు, వాళ్ళు నేను తిట్టారు కదా అంటే హా తిడితే తప్పేంటి అని వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హానేమో తనకి కిస్ చేయబోతూ ఉంటే అదే టైంకి సడన్గా ఒక కార్ వాళ్ళ మీదకి రాబోతూ ఉంటుంది. హానేమో ఇమీడియట్గా వెన్నీ కార్లో నుంచి బయటికి పంపించేస్తాడు. హాన్కి దెబ్బలు తగులుతాయి. సో తన హాస్పిటల్లో జాయిన్ చేపించే కానీ డాక్టర్ అంటాడు, తిన తలకి దెబ్బ తగిలింది కాబట్టి మెమరీ మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాడు. ఇమీడియట్గా తన కళ్ళు తెరవగానే బైజాన్ వచ్చి నేను నీ చైల్డ్హుడ్ గర్ల్ ఫ్రెండ్ని అని అంటుంది. అది వినగానే హాన్ అంటాడు, నువ్వెవరో నాకు గుర్తుకులేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంగా అంటాడు. బైజాన్ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వెన్నేమో నేను నీకు గుర్తున్నానా అంటే నువ్వెందుకు నాకు గుర్తుకులేదు, నువ్వు నా వైఫ్ అని తనని హాక్ చేసుకుంటాడు. ఆనేమో ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు కంపెనీ తరపు నుంచి. సో ఆ పార్టీలో అందరినీ ఇన్వైట్ చేస్తాడు. అప్పుడే వెన్ యొక్క ఫ్రెండ్స్ ఏమో తనని హేళన చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా తనని ఆట పట్టిస్తూ ఉంటే అదే టైంకి హాన్ వచ్చి ఈ రోజు నుంచి తిని నా వైఫ్, ఎవరైనా తిన మీద హ్యాండ్ వేసినా అలాగే తిని బుల్ చేయాలని చూసినా నేను ఊరుకోను అని అంటాడు. అప్పుడే వెన్కి అర్థమవుతుంది, ఓ ఈ పార్టీ అరేంజ్ చేసింది మా వెడ్డింగ్ గురించి చెప్పడానికా అని అనుకుంటుంది. ఇక హాన్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని అంటూ ఉంటుంది. అలాగే హాన్ కూడా వాళ్ళిద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి నా వైఫ్ చాలా అలసిపోయింది అని హౌస్కి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరేమో మంచి గ్రేట్ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. తనేమో వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలని ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. వెడ్డింగ్ రోజు రానే వస్తుంది. తనేమో ఒక నైఫ్ పట్టుకొని వెన్ యొక్క నెక్ మీద నైఫ్ పెట్టి, నువ్వు నన్నే కదా చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డావు, తినని ఎలా మ్యారేజ్ చేసుకుంటావు అనగాని నువ్వు ఇప్పుడు తినని మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తాను అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అదే టైంకి వెనుక నుంచి లీసా వచ్చి బైజాన్ని కొడుతుంది. అప్పుడే వెన్ అంటుంది, మంచిదైంది నేను ఈ వెడ్డింగ్ డ్రెస్లో తను ఏం చేయలేకపోయాను, లేకపోతే తన సిచ్యువేషన్ ఉండేది, అయినా నువ్వు తనని చైల్డ్హుడ్ నుంచి ఇష్టపడుతున్నావా అని హాన్ అడుగుతుంది. హాన్ అంటాడు, లేదు లేదు తన మాటలు నువ్వు నమ్మకు అంటే సరే ఇప్పుడు నేను వదిలేశాను, నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేసావనుకో ఊరుకోను అని అంటుంది. గ్రాండ్ పా అంటాడు, ఏమో అక్కడ ఉన్న వాళ్ళతో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, యంగ్ పీపుల్స్ మధ్యలో చిన్న గొడవ అయింది అంతే అని అంటూ ఉంటాడు. అందరినీ చీరప్ చేయమంటాడు. అలాగే వాళ్ళందరూ చీరప్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి వెడ్డింగ్ అవుతుంది. అప్పుడు లీసా ఏమో నేను నీకు వెడ్డింగ్ గిఫ్ట్గా ఒకటి తీసుకొచ్చాను అని సర్ప్రైజ్ అని మేల్ మోడల్స్ని పిలుస్తుంది. మేల్ మోడల్స్ని చూడగానే తనేమో ఎగ్జైట్మెంట్ అవుతుంటే హానేమో ఒక వెరైటీగా ఫేస్ పెడతాడు. ఇలా ఈ క్యూట్ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్